బోటు డ్రైవర్ కర్రీ చిన్న తీరానికి సురక్షితంగా చేరుకున్నాడు. నేవీ హెలికాప్టర్ సాయంతో చిన్నను రక్షణ సిబ్బంది తీసుకొచ్చారు. చిన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. చిన్నను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ తీరును చిన్న వివరించారు. కళ్ల ముందే 6 సముద్రంలో మునిగిపోయారని కన్నీటి పర్యంతమయ్యాడు చిన్న. బోటు డ్రైవర్ కర్రీ చిన్న తీరానికి సురక్షితంగా చేరుకున్నాడు. నేవీ హెలికాప్టర్ సాయంతో చిన్నను రక్షణ సిబ్బంది తీసుకొచ్చారు. చిన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. చిన్నను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ తీరును చిన్న వివరించారు. కళ్ళ ముందే 6 సముద్రంలో మునిగిపోయారన్నారు చిన్న. బోటు డ్రైవర్ కర్రీ చిన్న తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. నేవీ హెలికాప్టర్ సాయంతో చిన్నను రక్షణ సిబ్బంది తీసుకొచ్చారు. ఇక చిన్నకు వైద్య పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, చిన్న మొత్తానికైతే చేరుకున్నారు. కళ్ళ ముందే 6 సముద్రంలో మునిగిపోయారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్న, అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి? కిరణ్. గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే ఈ నెల 1వ తేదీన సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు గల్లంతైన సంగతి మనం తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా పూడిమడక గంగవరం తీర ప్రాంతంలో ఒకసారిగా వాతావరణం అనుకూలించకపోవడంతో వేటకు వెళ్ళినటువంటి బోట్ ఏదైతే బోల్తా పడిందో ఈ ఘటనలో 7 కూడా గల్లంత కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకళ్ళని విదేశీ వాణిజ్య నౌక సేఫ్ గా అతన్ని రక్షించడం జరిగింది. ఎవరైతే బోట్ యజమాని వెసల్ కి సంబంధించినటువంటి డ్రైవర్ గా ఉన్నాడో కర్రీ చిన్న సేఫ్ గా బయటకు రావడం జరిగింది. అయితే ఈ నెల 4వ తేదీ నుంచి కూడాను తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి మనందరికీ తెలిసింది. 4వ తేదీన ఇంటికి తిరిగి వస్తానటువంటి వీళ్ళెవరూ కూడా రాకపోవడం, వాళ్ళ కమ్యూనికేషన్ కూడా లేకపోవడం, ఫోన్లు ఏవి సమాచారం అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి గత 2 రోజుల నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కర్రీ చిన్న మాత్రం తాను సేఫ్ గా ఉన్నానని చెప్పి తనను రక్షించారు వాణిజ్య నౌకకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ నేవీ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, మెరైన్ కానీ తీవ్ర గాలింపు అయితే కంటిన్యూగా గత 3 రోజుల నుంచి కొనసాగుతున్న పరిస్థితి. నేవీకి సంబంధించిన ప్రత్యేక యుద్ధ విమానాలతో పాటు 2 హెలికాప్టర్లతోనూ కూడా గస్తీ కాస్తూ ఎక్కడికక్కడ ఐడెంటిఫికేషన్ కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూగా చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే కర్రీ చిన్న సేఫ్ గా రావడంతో నిన్న సాయంత్రం ఐజీ గోపీనాథ్ జెట్టి పూర్తి స్థాయిలో నేవీ అధికారులతో మాట్లాడి అతని ఐఎన్ఎస్ డాకాకు ప్రత్యేక హెలికాప్టర్ తీసుకొచ్చిన అనంతరం అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటనే కోణంలోనూ విశాఖపట్నం నుండి శ్రీరానగర్ ఉన్న కిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో తీసుకున్న తర్వాత అతని పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పి ప్రొపెల్లర్ తగలడంతో అతని కుడి చేతికి భుజానికి కొంత గాయమైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే సౌత్ నియోజకవర్గంలో నుండి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో పాటు ఆర్డీఓ, అదేవిధంగా గోపీనాథ్ జెట్టి, అలాగే ఈ కర్రీ చిన్న కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్, అతని భార్య, అతని బంధువర్గం అంతా కూడా హాస్పిటల్ కి కూడా చేరుకోవడం జరిగింది. అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్సలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అనుభవం అసలు ఏం జరిగింది ఏంటనే కోణంలో అతన్ని ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ప్రజల్లో చాలా భావోద్వేగంగా అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలను కూడా చిన్న చెప్పడం జరిగింది. వాళ్ళందరితోనూ తన కళ్ళ ముందే తన సహచరులు ఎవరైతే ఉన్నారో మిగిలిన 6 కూడాను గల్లంతైన పరిస్థితి ఉందని చెప్పి అల్ల చాలా ఎక్కువగా ఉండడంతో వాతావరణం అనుకూలించకపోవడం, మరోవైపు విపరీతమైన చలి, అల్పపీడనం కారణంగా ఎగిసిపడుతున్నటువంటి అలలు ఇవన్నీ చూసిన తర్వాత తాను కూడా ఇక బతకడేమో అని చెప్పి భయం వేసిందని చెప్పి అయితే మాత్రం తన కుటుంబ సభ్యులు, తన ఇంట్లో ఉన్నటువంటి తన పిల్లలకు సంబంధించి వాళ్ళు ఏమైపోతారన్న ఒక ఆందోళనతోటి శక్తినంతా కూడదీసుకొని తను సముద్రానికి ఎదిరించిన పరిస్థితి ఉందని చెప్పి చాలా భావోద్వేగంగా చెప్పాడు. అయితే వాణిజ్య నౌక ఒకటి, విదేశీ నౌక ఒకటి తనను ఐడెంటిఫై చేసి తనను రక్షించడం జరిగిందని చెప్పి కూడాను
చెప్తున్నాడు. ఇంకో పక్క ఎమ్మెల్యే అలాగే ఇతర ఉన్నతాధికారులందరూ కూడా హుటాహుటిన ఏదైతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిగిలిన వాళ్ళ కోసం కూడా ఐడెంటిఫికేషన్ చేస్తామని చెప్పి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూగా జరుగుతున్నదని చెప్పి రైట్ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్పారు. రైట్ థ్యాంక్ యూ కిరణ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో